హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. అమ్మట ఈరోజు అయితే నేను మిల్ మేకర్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ అయితే ఇక అందరూ కొట్టేయొచ్చండి. చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుందండి. చెప్పడం కాదు కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే ఈ కాంబినేషన్ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, బట్ నేను మొన్న ఇన్స్టాలో చూశాను. చేయాలి అని ఫిక్స్ అయ్యాను, చేసేసాను అనమాట. ఫస్ట్ టైం చేశాను. ఎంత బాగుంది అంటే అండి, నేను తిన్న తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, చెప్తున్నాను. అసలు సూపర్ టేస్ట్ అండి, మాటలు సరిపోవు, అంత బాగుంది. మటన్ పీసెస్ ఉంటాయి చూసారా, ఆ ఫ్లేవర్ యాజ్ టీస్గా అదే ఫ్లేవర్ అనమాట. సూపర్ టేస్ట్, అసలు చాలా బాగుంది. నాకైతే మంచిగా నచ్చింది. నేను ఎలా చేశాను వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి అండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చూసారు కదా, ఫస్ట్ అయితే నేను వేడి నీళ్ళల్లో మిల్ మేకర్ ఒక 2 to 3 మినిట్స్ మంచిగా వేడి చేసుకున్న తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని వాటర్ మొత్తం పిండేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను. చిన్న కడాయి పెట్టేసుకున్నాను, జీలకర్ర మెంతులు వేసాను, కావాల్సినంత ఆయిల్, నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. సగం నెయ్యి సగం నూనె కూడా వేసుకోవచ్చు, బట్ నేను అంతా ఆయిలే వేసాను అనమాట. సరే, ఇక్కడ చూడండి, నేనైతే మంచిగా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఏంటంటే అండి, ఇది ప్రోటీన్ ఫుడ్ అనమాట. ప్రోటీన్ కిందకి వస్తుంది. అది మంచి హెల్త్కు మంచిది, చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. విటమిన్స్ చాలా బాగుంటాయి ఇందులో. మిల్ మేకర్ అంటేనే ఇక అది ప్రోటీన్ ఫుడ్ అనమాట. ప్రోటీన్ రిచ్ ఫుడ్, చాలా బాగుంటుంది. సరే, ఇందులో చూడండి, నేను ఆనియన్స్ పచ్చిమిర్చి పసుపు వేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసుకున్నాను అనమాట. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాము. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు మంచిగా నూనెలో వేయించుకున్నాము. 5-6 నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ మనకు సాఫ్ట్ అయిపోయింది. ఒకసారి అయితే దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసేసుకొని మంచిగా కలిపేసుకుందాము. చూడండి, ఇక్కడ మిల్ మేకర్లు నేను కట్ చేశాను చిన్న చిన్న పీసెస్ లాగా. సైజ్ పీసెస్ ఉంటాయి కదా అండి, అంటే అది ఏ సైజు ఉంటుందో అట్లా వేసుకోకుండా, కొంతమందికి నచ్చుతుంది, నచ్చదు. అసలు మాకైతే నచ్చదు అనే మాటే రాలేదండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. కాకపోతే నేను సైజు చిన్నగా చేశాను. సూపర్ టేస్ట్ అండి, అసలు మస్తుంది. సరే, మిల్ మేకర్లు ఇందులో వేసుకొని చూడడానికి కూడా ఎట్లా కనిపిస్తుంది కదా, మటన్ లెక్క కనిపిస్తుంది. ఫ్రెష్ అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసాను. మంచిగా ఇదంతా వీటికి పట్టేటట్టు బాగా కలిపేసుకున్నామండి. చూడండి, ఈ విధంగా మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నాము. చూడండి, ఇందులో కారం వేసుకున్నాము, కొంచెం చికెన్ మసాలా వేసుకున్నామండి. ఎగ్ వేసామంటే ఇవన్నీ వేసుకోవాలి, లేదంటే స్మెల్ వస్తుంది కదా అండి. సరే, చికెన్ మసాలా వేస్తే దాని టేస్ట్ వేరు, చాలా బాగుంటుంది. నేనైతే న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను చూస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఎగ్ వేస్తాను. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఎగ్ వేసుకోవాలి. నేనైతే ఎగ్ను 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 or 3 ఎగ్స్ తీసుకోవచ్చు. మన దగ్గర ఎన్ని వేసుకోవాలంటే అన్ని వేసుకోవచ్చు. ఎక్కువ ఎగ్సే కాని రావాలి, ఎగ్సే తినాలి అనుకుంటే ఒక 6 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు, 5, 4 అట్లా వేసుకోవచ్చు అనమాట. చూడండి, మూత పెట్టేసుకొని మంచిగా కలుపుతున్నాను. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి, మనకి అడుగంటకుండా. చూడండి, నేను ఎగ్గును బాగా బీట్ చేసి వేసుకున్నాను అనమాట. చిన్న చిన్న పీసెస్ లాగా రావాలి, మంచిగా పొంగుతూ రావాలి అని చెప్పేసి. చూడండి అండి, ఎంత బాగుందో, మంచిగా ఉంది. మటన్ టేస్ట్ అండి, మటన్ కూడా పనికిరాదు నాకు తెలిసి. ఇది నేను మాటలు చెప్పట్లేదు, మీరైతే ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా, మీకే అర్థమవుతుంది. వేడి వేడి అన్నంలో ఉంటుందండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. ఎంత బాగుందో, అసలు అన్నీ మిల్ మేకర్స్ వేసుకొని తినాలనిపిస్తుంది అనమాట.
నేనైతే ఒక గంటెడన్ని ఏరుకొని గుమ్మకాయ వేసుకొని తిన్నాను. రైస్ తినలేదు. ఎంత బాగుందండి, చాలా బాగుంది. ఉట్టిదే కూర తినేసాను నేనైతే. ఎనీవే, ఇంతకీ ఇక అనుకున్న పని అయితే సాధించాను అన్నమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చేయాలని, ఇప్పుడు కుదిరింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.